నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. సో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో మనకు తెలుసు వైసీపీ వర్సెస్ కూటమిగా పోటీ అనేది నెలకొంది. సో దాంట్లో భాగంగానే కూటమి అయితే విజయం సాధించింది. సో దాంట్లో అంటే బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పొత్తులతోటైతే విజయాన్ని అయితే సాధించినాయి. సో దానికి సంబంధించి ఏంటంటే చాలామందికి అపోహలు ఉన్నాయి. క్యాబినెట్లో మినిస్టర్స్ ఎవరికి ఇస్తారు, డిప్యూటీ సీఎం ఎవరికి ఇస్తారు. సో ఆ రేసులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు గారి అబ్బాయి లోకేష్ గారు, వీళ్ళంతా ఉన్నారు. సో వీటన్నిటి మీదకి మాట్లాడదాం. అసలు ఏం జరగబోతుంది, భవిష్యత్తులో ఉన్నటువంటి రాజకీయాలు ఏంటని మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు, సినిమా ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సార్, అంటే చాలామందికి తెలుసు రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అయితే విజయం సాధించింది. సో దీంట్లో అంటే ఏంటంటే చాలామందికి గతం నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ ఒక 21 స్థానాలు మాత్రమే తీసుకున్నారు. సో కొంచెం ఎక్కువ తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. సో ఆ 21కి 21 గెలిచారు. సో దీని మీద అసలు జనసేన కార్యకర్తలు కానీ ఏంటంటే కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ బాగుండేదని చెప్పేసి చాలామంది ఉన్నారు. సో దీని మీద ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? క్లీన్ స్వీప్ చేసింది జనసేన. ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే ఇంకా బాగుండేది, అవన్నీ సక్సెస్ అయినాక వచ్చే మాటలు. ఎక్కువ తీసుకుంటూ పోయినసారి ఏమైందంటే మళ్ళీ ధరిస్తామన్నారు కదా, అది కాదు. వాళ్ళు ఫ్యాన్స్ ఉత్సాహాలు మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ కోల్పోయాడా రాజకీయ వ్యూహంలో, రాజకీయ చతురతలో ఏదైనా కోల్పోయాడా లేదా సాధించాడా అనుకుంటే నా దృష్టిలో అయితే ఇది గెలిచాడు, సంతోషం, కంగ్రాచులేషన్స్, అది వేరే విషయం. అతను కోల్పోయింది చాలా బంగారం అంటే అవకాశాన్ని కోల్పోయాడని నేను ఫీల్ అవుతుంది ఒక రాజకీయ విశ్లేషకుడిగా. పవన్ కళ్యాణ్, సీఎం పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ తన మీద నిలబడేది. ఈ ఎన్నికల్లో కనుక తన 2020లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం బీజేపీతో చేతులు కలిపి బీజేపీ తను సీఎం క్యాండిడేట్గా ప్రజల ముందుకు వెళ్తే ఆనాడు ప్రజల్లో వీళ్ళు ఆనాడు ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రజల్లో ఎస్ చంద్రబాబును చూసాం, జగన్ను చూసాం, ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంది, పైన మోడీ వస్తాడు, ఇది బాగుంది అని అనుకున్నారు. అది అలా ప్రయాణం చేస్తుంటే ఒకసారికి సామాజిక వర్గానికైతే మన కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అందరూ మూకుమ్మడిగా ఒక ఏకమయ్యే పరిస్థితి వచ్చేది. గెలిస్తే గెలిచేవాడు, ఒకవేళ ఇప్పుడు గెలిస్తే మొత్తం గెలిచే ఉండేవాడు. ఒకవేళ గెలకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే ముద్ర ఉండిపోయేది. నెక్స్ట్ ఎలక్షన్ 2029కి ముఖ్యమంత్రి పవన్ ఇంకా ఆటోమేటిక్ జనాల్లో. ఇప్పుడు 2029 ముఖ్యమంత్రి ఎవరు? నువ్వు అలాంటి అవకాశాన్ని పోగొట్టుకుని గోల్డెన్ ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ తన పేరుకి ఇంటి పేరుగా అయిపోయే పేరుని మార్చుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి అనే ఓట్లు అడిగాడు. దాంతో చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు ప్రజలు. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మళ్ళీ నెక్స్ట్ 29 కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయమని అడుగుతారా? నేను ముఖ్యమంత్రి అంటానికి మీరు చంద్రబాబును దాటుకుని రావాలి, అంతేగా? చంద్రబాబు దాటుకుని రావాలి. అప్పుడు చంద్రబాబు దాటుకుని రావాలంటే చంద్రబాబు, ఆ తర్వాత లోకేష్. చంద్రబాబు లోకేష్ను పెంచుకుంటానికి చూస్తాడు కానీ తన వారసుడుగా లోకేష్ను చూసుకుంటాడు కానీ పవన్ను చూడ్డు కదా. పవన్ ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు అడుగులు వేయడు కదా. ఏమన్నా ప్లాన్ ఉంటే కూడా దాన్ని వెనక్కి తీస్తాడు. తన ఉద్దేశం ప్రకారం కొడుకుని తన తర్వాత రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్గా తన కొడుకు, పార్టీ యొక్క ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రిగా తన కొడుకు, నెక్స్ట్ తనకు వచ్చేటప్పటికి 80 ఏళ్ళు వస్తాయి. 80 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ కాకుండా తన కొడుకుని ముఖ్యమంత్రి చేసే పథకమే వేస్తాడు. ఏ తండ్రైనా చేస్తాడు. అది దేశంలో కరుణానిధి గారు చేశారు, దేవగౌడ చేశాడు, కేసీఆర్ చేశారు. ఎవరైనా కొడుకుని తర్వాత కొడుకుని ప్రమోట్ చేసుకుంటూ చేయటంలో ములాయం సింగ్ యాదవ్ చేశాడు, లాలూ ప్రసాద్ యాదవ్ చేశాడు. అలా చేయని వాళ్ళు ఎవరు లేరు. కొడుకున్న ప్రతి ముఖ్యమంత్రి నెక్స్ట్ తన కొడుకుని చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం తప్పులేదు, అదే చేస్తాడు ఆయన. ఇప్పుడు గతంలో చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టింది కూడా అందుకే పెట్టాడు ఆయన. ఇవాళ అదే యాంగిల్లో ఉంటాడు. సో ఇప్పుడు పవన్ పరిస్థితి ఏంటి? ఏదో ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, అలంకారప్రాయమైన పార్టీ పదవి ఇస్తారు, ఇంకా తన వాళ్ళకి 2 మంత్రులు పదవులు ఇస్తాడు. దాంతో సరిపోయిద్దా? 2029కి నీ రాజకీయ ఎదుగుదల ఏంటి? రాజకీయ ఎదుగుదలకి తనకు తానే అడ్డు పెట్టుకున్నాడు అనిపించింది నాకు. తనకు తానే చంద్రబాబుతో తెలిసి ఇవాళ గెలిచే ఉండేవాడు. ఒకవేళ ఓడిపోయి ఉన్నా రేపు 2029లో సింగిల్ క్యాండిడేటు, ఓన్లీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, అంతే. ఇంకో మాట ఉండేది కదా, వచ్చే అవకాశం వచ్చేది కాదు.
అది జారవిడుచుకున్నాడు అని బంగారపు లాంటి అవకాశం జారవిడుచుకున్నాడు. ఇప్పుడు ఆ జారవిడుచుకు స్మూత్గా వెళ్ళిపోయే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడమ్మా. ఫస్ట్ మామూలుగా కంటెస్ట్ చేశాడు, రెండోసారి కంటెస్ట్ చేసేప్పుడు ప్రధాని క్యాండిడేట్గా కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు. కానీ మూడోసారి ప్రధాన క్యాండిడేట్ అనక్కర్లా, ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అని కొట్టేశారు, మూడోసారి గెలిచేశాడు. సో ఆ స్థాయి తనకు వచ్చేది. ఆ స్థాయిని పోగొట్టుకుని చంద్రబాబుకి మైకంలో పడి చంద్రబాబు ఇవన్నీ ఊహించే పవన్ కళ్యాణ్ లాక్కుంది. చంద్రబాబు మహామేధావి కదా, ఊహించే రాజకీయంగా ఇతను వదిలిపెడితే బీజేపీతో వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయాడంటే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోతే నేనేంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి, నా పార్టీ ఏంటి, కనుక ఇతను మన వైపు లాగేసుకుంటే మన పక్కన పెట్టేసుకుంటే అలా పక్కన పెట్టి తొక్కి పెట్టచ్చు అని ప్లాన్ వేసాడు. ఆ వ్యూహం వేసాడు, ఆ వ్యూహంలో పడిపోయాడు పవన్ కళ్యాణ్. పడిపోయి ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, 2029కి ఏంటి తన పొజిషన్? మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి చేయమన్నా లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి చేయమన్నా? నేను ముఖ్యమంత్రిని చెప్పడానికి దాటుకు రావాలి కదా, నువ్వు దాటాలే. అది దాటి చంద్రబాబు ఇప్పుడు పదవిలో ఉన్నాడు, ఇంకా నేను ఎక్కడ దాటనిస్తాడు? అంటే నార్మల్గా ఏంటంటే ఫస్టే సీఎం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో దీంట్లో భాగంగా ఈ కూటమిలో పొత్తులో ఆయనకి డిప్యూటీ సీఎం అండ్ సినిమాకి సంబంధించిన శాఖ కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా. దానికి అంటే మేబీ దానికి అయ్యి ఉండొచ్చు, అంటే ఫస్టే అంత పెద్ద పదవి అవసరం లేదు, సో మెల్లిగా రాదమ్మా. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఉండగా సీఎం పదవి ఎందుకంటే నేను అనేది 2029 నాటికి, 2000 వాళ్ళతోటి కాదు కదా రాజకీయ ప్రస్థానం, వాళ్ళు మొదలెడితే వాళ్ళతోటి కాదు కదా. రేపు 2029లో హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్, ఈ కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్? మళ్ళీ చంద్రబాబు కాకపోతే లోకేష్. నువ్వు కాదు కదా, నేను కానివ్వడు కదా చంద్రబాబు, అది అంటున్నా. అలా అందుకని ఇలాంటి ఇరకాటంలో ఆయన ఇరుక్కున్నాడు. చంద్రబాబుతో విరోధం తెచ్చుకుని బయటికి రావాలి. అది మళ్ళీ ప్రజల్లో ఎలా ఉంటుందో ఎన్నాళ్ళు ఉండి చంద్రబాబుని అంటారా లేకపోతే సింపతి వస్తుంది, అది నెక్స్ట్ వెయిట్ అండ్ సీ. దాన్ని మనం ఏది గ్యారంటీ చెప్పలేం. ఇప్పుడు చంద్రబాబు వ్యూహం ఎలా ఉంటుంది, ఎలా ఇతన్ని అలా పెరగనివ్వకుండా అక్కడే ఎలా ఆపుతాడు, ఇవన్నీ రాబోయే కాలంలో అదే అంటున్నాను. ముఖ్యమంత్రి క్యాండిడేట్గా 2029కి ఎవరు, ఇది క్వశ్చన్. నువ్వు చేసిన తప్పు వల్ల అదే ఇప్పుడు ఎల్లుంటే నువ్వే క్యాండిడేట్. ఈ చంద్రబాబు ట్రాప్లో పడిపోయి అతనితో కలవటం వల్ల నీ సీఎం అనే పదం నీ పేరుకు అంటగట్టడానికి చాలా అడ్డంకులు తెచ్చుకున్నారు. అది ఇంకోటి ఏంటంటే సార్, చాలామంది ఏంటంటే సరే పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా ఏంటంటే డిప్యూటీ సీఎం ఇస్తా అని కూడా అన్నారు. సో ఇస్తే ఒకవేళ ఆయనకి ఎలా ఉంటుంది అంటే ఏంటంటే డెఫినెట్గా చంద్రబాబు గారు ఈయనకు కొన్ని సొంత నిర్ణయాలు ఉంటాయి, ఆయనకు కొన్ని ఉంటాయి, బట్ దీన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనుకోవచ్చు? డిప్యూటీ సీఎంగా అంత ఉండదమ్మా. డిప్యూటీ సీఎం అనేది అలంకారం. ఇప్పుడు 6 సీఎంలు ఉన్నారు డిప్యూటీ సీఎంలు ఆంధ్రాలో జగన్ ప్రభుత్వంలో. ఏముంది, ఇది అలంకారప్రాయమైన గౌరవం అంతే. పదవి అలంకారప్రాయమైన గౌరవం. అన్నీ సీఎం పేషీల నుంచి వీళ్ళు ఇక్కడ ఏమైనా తీసుకున్నా కూడా సీఎం పేషీకి వెళ్ళాల్సిందే. సో అండర్ పిఎంఏ కానీ అండరు ఇదే కానీ ఇండిపెండెంట్గా చేయడానికి ఉండదు. ఆ పదవే అంత, ఆ పదవి క్రియేటెడ్ పదవి, కాన్స్టిట్యూషనల్గా ఉన్న పదవి కాదు. అది క్రియేట్ చేశారు గత కాలంలో, గత రోజుల్లో అనేక ప్రభుత్వాలు అలా క్రియేట్ చేశారు టు సాటిస్ఫై ది పర్సన్స్ చేశారు. సో దానికే పెద్ద అధికారాలు ఉండవు. అలంకారపరమైన గౌరవంగా హంగామా అంత ఉంటుంది అంతే. అది దాని నుంచి తను సీఎం అయిపోతాడు అనడానికి కాదు. చంద్రబాబు అలా కూర్చోబెట్టి నిన్ను ఎక్కడ గోతులు తవ్వుతాడో చూడాలి. తన కొడుకుని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు తప్పితే చంద్రబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనేవాడిని దాటుకుని తన కొడుకు వెళ్ళాలని చూస్తాడు తప్పితే పవన్ కళ్యాణ్ చాటున తన కొడుకు ఉండడానికి చూడడు. ఖచ్చితంగా అది తన చాటును ఉన్నా అంటే భవిష్యత్తు లేదు లోకేష్ భవిష్యత్తు ముఖ్యమా పవన్ ముఖ్యమా? తనకి సింపుల్ లాజిక్. ఖచ్చితంగా లోకేషే ముఖ్యం. సో లోకేష్ను ముందుకు తీసుకెళ్తాడు. లోకేష్ను ముందుకు తీసుకెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ వెనక్కి లాగాలి. అదే జరుగుద్ది రాబోయే కాలంలో. అప్పుడు చూడాలి విశేషాలు. సార్ ఇంకోటి ఏంటంటే నారా గారి ఫ్యామిలీ అంటే చంద్రబాబు గారి ఫ్యామిలీ కానీ అటు నందమూరి ఫ్యామిలీ కానీ చూసుకున్నట్లయితే ఏంటంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళి గతంలో మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు టీడీపీకి కానీ లేకపోతే అటు సైడ్ కానీ అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒక చిన్న పోస్ట్ కానీ లేకపోతే ఏది పెట్టలేదు. బట్ గెలిచినాక మాత్రం అభినందనలు చెప్పారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే దానికి కొంచెం నెగిటివ్గా
బాధలో ఉన్నప్పుడు కూడా సంతోషంలోనే కాదు బాధలో కూడా ఫ్యామిలీకి తోడు ఉండాలని కొంతమంది అలా ఫ్యామిలీకి సంబంధించే కొంచెం చైతన్య కృష్ణ గారు ఇలాంటి సందర్భంలో కొన్ని చెప్పారనమాట. సో దీనికి ఏంటి అసలు? చైతన్య కృష్ణ మాటలు ఇవన్నీ అనవసరమ్మా. రాజకీయంగా వాళ్ళు పార్టీకి సంబంధం లేదు, వాళ్ళిద్దరూ కూడా పార్టీకి సంబంధం లేదు. రాజకీయంగా వీళ్ళు దూరమే పెడుతున్నారు. అన్నిటికీ వాళ్ళని పిలవాలని కోరుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ని పిలవాలని. ఎందుకంటే లోకేష్ కోసం అని. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఫ్రేమ్లో నిలబడ్డాడంటే పక్కన లోకేష్ మసకవారిపోతాడు. అంతే 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 రీజన్, అదే రీజను. అతనేమో స్పీకరు, మంచి బ్రహ్మాండంగా మాట్లాడగలడు, బ్యాక్గ్రౌండ్ ఉంది, పెద్ద స్టారు. వచ్చి నిలబడ్డాడంటే అతను నిలబడితే అతని మాటలకి ఈలలో కేకలో పడతాయి కదా, పక్కన చిన్నగీత అయిపోతాడు. సో అందుకని తన్ని దేనికి పెద్దగా ఇన్వైట్ చేయకుండా పార్టీకి దొరక వాళ్ళు పార్టీకి దొరక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఒక 20 ఏళ్ళ సుప్రీం కెరీర్ ఉంది, మహత్తరమైన కెరీర్ ఉంది. సో ఆ కెరీర్ని వదులుకుని రాజకీయాలకు ఏం అవసరం కనుక ఇప్పుడేం కాదు. అందుకని వాళ్ళు దూరంగా ఉన్నారు. సో రాజకీయ అంశాలు అప్పుడు స్పందించలేరు. అరెస్ట్ అవటం ఇంకోటి రాజకీయ అంశం, అది రాజకీయ అంశం. పొలిటికల్గా చేశారు, వీళ్ళు వాళ్ళని చేస్తారు, వాళ్ళు వీళ్ళని చేస్తారు. ఆ పొలిటికల్ అంశం మీద తను స్పందించాల్సిన అవసరం లేదు. ఇవాళ గెలిచినప్పుడు ఎవరికైనా అభినందనలు చెప్తాం. చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ ఏంటి, పవన్ కళ్యాణ్కి ఎవరో తెలిసిన వాళ్ళందరూ అభినందనలు చెప్పరు. అది అభినందనలు క్యాజువల్, అది అందరికీ గెలిచిన వాళ్ళకి అభినందనలు చెప్పడం మామూలు. ఆ మామూలు రొటీన్ స్కీమ్లు చెప్పారు. దాన్ని వేరే చేసి ఇంకోటి చేసి ఆయన పిచ్చి మాటలు ఏదో ఫోకస్ అవటానికి, ఏదో తాము గొప్పగా ప్రయత్నించుకోవడానికి చేసే ప్రయత్నాలు తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళ పేరుని వాళ్ళని బాగా ఫోకస్ చేసుకోవడానికి చేసే కమెంట్లు, ఈ కమెంట్ల ద్వారా దాని మీద ఒక చర్చ, దాంతో ఎవరన్నారు ఈ చర్చ, పలానా ఆయన అన్నారు, ఏమిటో ఆయన వీడియోలు చూడాలి. ఇలాగ పర్సనల్ ఇమేజ్లకి, పర్సనల్ సాటిస్ఫాక్షన్కి చేసే వాగుళ్ళు తప్పితే ఈ రొటీన్ రాజకీయాలకు వాళ్ళకి సంబంధం లేదు. అది రాజకీయ అంశం, ఏం మాట్లాడలేదు. ఇది గెలిచాడు, కుటుంబంలో ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చారు, అందరూ చెప్తారు కంగ్రాచులేషన్, అలాగే చెప్పారు అంతే. దాన్ని లింక్ చేసి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారు, ఇవన్నీ విచక్షణ లేకుండా వితండవాదాలు తీసుకొచ్చి ఏదో ఒకటి క్రియేట్ చేయాలనేది బాబా తప్పితే ఇంకోటి కాదు. సో అంటే నార్మల్గా ఏంటంటే కనీసం అట్లా అరెస్ట్ అయినప్పుడు కానీ ఒక చిన్న పోస్ట్ అన్న పెట్టించి ఖండించవచ్చు కదా అనే సందర్భాలు కూడా ఉన్నారు కదా. బట్ చెడు జరిగినప్పుడు లేని మంచి ఎందుకని అంటున్నారు. చెప్పుడే చెప్తారమ్మా. చెడుప్పుడు అది చెడు, రాజకీయ చెడు, అది రాజకీయం. అది రాజకీయాలు వాళ్ళకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో ఆపారు, విశాఖలో పోలీసులు ఆపేశారు, వెళ్ళటానికి లేదు. అప్పుడు స్పందించాలా? ఇది పొలిటికల్ ప్రోగ్రామ్స్లో కొన్ని వందలు జరుగుతూ ఉంటాయి. అలా స్పందించడం మొదలైతే ప్రతిదానికి స్పందించాలి పొలిటికల్ ఇష్యూలు. సో పొలిటికల్ అనేది ఇట్స్ డిఫరెంట్. పొలిటికల్ యాక్షన్స్ స్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తను పాలిటిక్స్లో లేడు, తన పార్టీలో లేడు కనుక అతను స్పందించాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు, అది లేనప్పుడు ఇది ఎందుకు స్పందించారంటే ప్రజల ఆమోదంతో గెలిచాడు. సో ప్రజల ఆమోదంతో గెలిచాడు కనుక అందరితో పాటు అందరికీ ఎవరు గెలిచినా చెప్తారు. ఇప్పుడు మా అసోసియేషన్లో విష్ణు గెలిచాడు, ఏం సంబంధం అని కంగ్రాచులేషన్ చెప్పాడు. ఎట్లా ఉంటాయి, అది గెలిచినప్పుడు కంగ్రాచులేషన్ చెప్పడం అనేది మామూలు సంస్కారం, ఆ సంస్కారం అంతే. రాజకీయ విషయాల్లో తనకు సంబంధం లేదు కానీ స్పందించలేదు, అది సంస్కారమే కనుక అది ఎందుకు లేదు, ఇది ఎందుకు లేదు, ఏది పిచ్చి ప్రశ్నలు. ఫైనల్గా అంటే ఏంటంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని ఇవ్వచ్చు అంటే 2 మంత్రి పదవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. పదవులు ఇస్తారు, సీఎం 3, మొత్తం 3, అందులో ఒకటి డిప్యూటీ సీఎం, ఇంకో 2. ఈ 2 వీళ్ళు అడిగే ఇవ్వరు. వీళ్ళు అడిగే ఇదేదో రెవెన్యూ అని, ఫైనాన్స్ అని, ఇదేదో హోమ్ అని, అవన్నీ ఎవరు. ఎందుకంటే ఇవ్వరు. ఎందుకు, పవన్ కళ్యాణ్ కూడా అనుభవం లేదు కదమ్మా మంత్రిగా. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంకి కూర్చోబెట్టుకుంటే, డిప్యూటీ సీఎం కూర్చుంటే అన్ని మినిస్ట్రీలు కూడా తను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మినిస్ట్రీ ఏదైనా ఇస్తే పవన్ కళ్యాణ్కి ఆ మినిస్ట్రీ వరకే. సో అవగాహన కావాలి కదా, మాటలు వేరు, మనం పరిపాలన అన్నప్పుడు పరిపాలన అవగాహన కావాలి. ఆ అవగాహన కావాలి. పవన్కి గబుక్కుని పెద్ద పదవి ఇచ్చేస్తే అవగాహన లేకుండా తప్పులు జరిగితే ఆ తప్పు ఎవరి మీద పడుద్ది కనుక అవగాహన లేకుండా, అందుకని డిప్యూటీ సీఎం ఇచ్చేది. డిప్యూటీ సీఎం ఇస్తే
ఆ పోస్టులో కూర్చున్నప్పుడు అన్ని మినిస్ట్రీలు తన దృష్టిలో ఉంటాయి. తను ఏ మినిస్ట్రీనైనా తను కాల్ఫర్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడవచ్చు. సో అన్నిటి మీద అవగాహన ఏర్పడుతుంది. అందుకని అవగాహన కలిగినాక నెక్స్ట్ చూద్దామనే పద్ధతిలో ఇప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు పార్టీలో, గెలిచిన వాళ్ళలో జనసేనలో చదువు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు, కాస్త అవగాహన ఉన్నవాళ్ళు ఎవరు, వాళ్ళని చూసి వాళ్ళకు 2 మినిస్ట్రీలు అది పవన్ ఎవరిని సజెస్ట్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు. అది అలాగే బీజేపీకి ఇవ్వాలి. బీజేపీకి బాగా అనుభవం ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్న సత్య ఉన్నాడు. సత్య గెలిచాడు. సత్య ఉన్నాడు. ఆయన సుజనా చౌదరి ఉన్నాడు. ఆల్రెడీ పోయినసారి ఈ కోయిలేషన్లో హెల్త్ మినిస్టర్గా చేసిన కామినేని గారు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురులో ఇద్దరికి ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు అని చూడండి. నా ఉద్దేశం కామినేనికిను సత్యకి ఇస్తారని అనుకుంటున్నా. సత్య బాగా అడ్మినిస్ట్రేషన్ బాగా అనుభవం ఉన్నాడు. ఢిల్లీలో పనిచేస్తున్నాడు, వెంకయ్యనాయుడు గారి దగ్గర పనిచేస్తున్నాడు, తర్వాత అది అమిత్ షా దగ్గర పనిచేస్తున్నాడు. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బాగా ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. సో అతనికి మంత్రి పదవి ఇస్తారు అని అనుకుంటున్నాను. చూద్దాం. సో ఇప్పుడు అంటే ఏంటంటే సినిమాకు సంబంధించి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కొద్దో గొప్ప ఆయనకు అంటే తెలుసు కదా సినిమాలో ఉన్న వ్యక్తి. సో సినిమాకు వచ్చే సమస్యలు ఉన్నా కానీ ఏమైనా చెప్పుకోవడానికి వీలుంటుంది. దాంతోపాటు అదనంగా ఇంకా వేరే పోస్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? వేరే పోస్టు సినిమా కూడా నా ఉద్దేశం ఇస్తే ఇవ్వచ్చు. సినిమా పోస్ట్ ఇచ్చి సినిమా వీళ్ళకి సంబంధించిన వ్యక్తి కనుక సినిమా విషయాల్లో ఇవ్వచ్చు. సినిమా చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కార్యాచరణ చేయండి అని ఇవ్వచ్చు. మేము ఆయనకి ఇవ్వరు. ఆయనకి ఆ పోస్టు చిన్న పోస్ట్ అవుద్ది. దాంతోపాటుగా ఒకటి ఇద్దరు ఉన్నారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో 20 మందిలో 21 మందిలో తను ఆ పొజిషన్లో కూర్చుంటే 20 మందిలో ఒక ఇద్దరికి మినిస్ట్రీ ఇవ్వాలి. సో ఆ మినిస్ట్రీ దీంట్లో ఇస్తే ఇవ్వచ్చు. మరి చంద్రబాబు ఏం చేస్తాడంటే గతంలో కూడా బీజేపీకి ఏం చేశాడు, ఒక హెల్త్ మినిస్ట్రీ తప్పితే మిగతా అన్ని దేవాదాయది, ఇంకోటి పంచాయతీ, ఇది పనికిరాని పోస్టులు ఇస్తాడు. ఊరినే నామకే వస్తే మెయిన్ పోస్టులు తన దగ్గరే పెట్టుకుంటాడు. ఇంకేమైనా తన కొడుకు ఇచ్చుకుంటాడు. ఇలా ఏదో పేరుకుండే ఇచ్చేస్తాడు. మేము అదేమంటే మీరు కొత్త వాళ్ళు కనుక మేజర్ ఈ ముందు అవునంటే 6 నెలల తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత రీషఫిల్ చేస్తాం క్యాబినెట్, అప్పుడు వాళ్ళకి ఇంకా మంచి పదవులు ఇద్దామని ఇలా చెప్తాడు ఆయన చెప్పబోయే మాటలు ఇవే కనుక. సో ఇప్పుడు అందుకనే ఇంకా రాబోయే కాలం చాలా ఉందమ్మా. గెలవగానే సంబరాలు చేసుకుంటూ అయిపోయినాయి. వాళ్ళతోటి హనీమూన్ అయిపోయింది. ఈ హనీమూన్ అయిపోయినాక ఇప్పుడు అసలు విషయం ఇప్పుడు చంద్రబాబు ఏమి జిమ్మిక్కులు చేస్తాడు, ఏమి ఎత్తుగళ్ళు వేస్తాడు, ఎవరిని ఎక్కడ కూర్చోబెడతాడు, ఎవరిని ఎక్కడ ప్రకారం ఎలా ఉంటుంది సార్? అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం అతను ఈ స్పెషల్ స్టేటస్ నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అని ఒక ఆయుధంగా పెట్టుకుని ఆయన రాజకీయాలు చేశాడు గతంలో. స్పెషల్ స్టేటస్ కాదు ప్యాకేజ్ అన్నాడు, ప్యాకేజ్ గొప్ప అన్నాడు, మళ్ళీ చిచ్చి ప్యాకేజ్ ఏంటి ఇవ్వలేదు అందుకని మీ నుంచి తప్పుకుంటున్నా అన్నాడు. సో స్పెషల్ స్టేటస్ని ఒక ఆయుధంగా వాడుకున్నాడు, రాజకీయ ఆయుధంగా. ఇప్పుడు అదే తన చేతి ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మరి ఇంత పోరాడు ఇన్ని చేసావు కదా, ఇవాళ స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ఇస్తారంటే కాంగ్రెస్ చేతులు ఎందుకు కలపు? రాష్ట్రం ముఖ్యమా, నీకు పదవులు ముఖ్యమా? బీజేపీ నుంచి మోడీ గారు ఇచ్చే పదవుల కోసం ఇక్కడే ఉండిపోతారా? రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎవరు? ఇప్పుడు స్పెషల్ స్టేటస్ బీజేపీ ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తే బీజేపీని ప్రజలు తిడతారు. అంటే ఇవ్వగలిగిన అవకాశం ఉండి 10 ఏళ్ళుగా మమ్మల్ని మోసం చేశారా ఇవ్వకుండా అంటారు. కనుక బీజేపీ ఆ తప్పు ఆ నింద పోయటానికి ఒప్పుకోదు. ప్లస్ ఒప్పుకుంటే బీహార్కి ఇవ్వాలి, ఇంకో 4 రాష్ట్రాలకు ఇవ్వాలి. సో ఇవన్నీ తలకానింపే విషయాలు. అందుకని బీజేపీ పార్లమెంట్లో చెప్పేసింది. ఇప్పుడు బీజేపీ చెప్పేసింది కనుక ఈయన సైలెంట్గా ఓకే స్పెషల్ స్టేటస్ వద్దు నేను కూర్చుంటాడా? కాంగ్రెస్ ఇస్తానంటా ఉంటే అక్కడ సంఖలోకి వెళ్తాడా? మరి తేల్చాలి ఆయన. ప్రజలకు చెప్పాలి ఏ స్పెషల్ స్టేటస్ గురించి ఎన్నాడు ఒక డ్రామా ఆడి ఆంధ్రాలో ఒక డ్రామా జరుగుతుందో. జగన్ చెప్పేశాడు గతంలో, ఎందుకు చేయలేదంటే మాకు లేదు, వాళ్ళకి పూర్తి మెజారిటీ ఉంది బీజేపీకి కనుక మా అడిగే ఛాన్స్ లేదు, శాసించే డిమాండో కమాండో చేసే పరిస్థితి లేదు కనుక మనం ఏం చేయలేకపోయాం, గట్టిగా అడగలేకపోయాం అన్నాడు. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు నీ వల్లే బీజేపీ ఉంటుంది కదా అక్కడ.
కనుక ఇస్తావా సస్తావా లేకపోతే వెళ్ళమంటావా అని అడిగే పరిస్థితి ఈయనకుంటుంది. అదే చేస్తాడు చంద్రబాబు. ఈ మొదటి ముచ్చట అయిపోగానే 3 నెలల ముచ్చట అయిపోగానే నెక్స్ట్ నిదానంగా తన మీడియా ద్వారా స్పెషల్ స్టేటస్ అని పుట్టిస్తారు. ప్రజల్లో స్పెషల్ స్టేటస్ మీద ఒక ఈ ఆవేశాన్ని క్రియేట్ చేసి ఇదే చూపించి ప్రజల్లో స్పెషల్ స్టేటస్ మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇవ్వకపోతే చాలా కష్టం ప్రజల్లో, కనుక ఇవ్వండి. వీళ్ళు ఇవ్వలేరు, సరే అయితే నేను అటు వెళ్తాను. ఇంత ఒక సీన్ క్రియేట్ చేసి వెళ్తాడు, సింపుల్గా వెళ్ళడు. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ చూసుకోవచ్చు, ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ చూసుకోవచ్చు. అంటే అల్లు ఫ్యామిలీకి కొంతమంది ఏంటంటే ఆయన గతంలో ఆయన ఫ్రెండ్ అని చెప్పేసి సపోర్ట్ చేసినాను కూడా చాలామంది విమర్శిస్తున్నారు అల్లు గారి ఫ్యామిలీని. అండ్ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ ఇంటికి వచ్చిన చిరంజీవి గారి ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడ వాళ్ళు ఎక్కడ కనపడలేదు. సో అసలు ఏంటి దాని ప్రధాన కారణం ఏమి ఉండొచ్చు? అంటే వాళ్ళకు లోపల మీరు కెలకట్టమే తప్పితే ఇది ఏమి లేదమ్మా. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు తన కొడుకుని తన భార్యని తీసుకెళ్ళాడు. అక్కడ అన్నయ్య భార్య ఉన్నారు. వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు. అక్కడికి అర్జున్ రావడం ఏంటి? అర్జున్ ఎందుకు రావాలి అక్కడికి? అన్నయ్య దగ్గర అన్నయ్య తన దేవుడు అన్నాడు. ఎలక్షన్ ముందు చెప్పి చాలాసార్లు అన్నయ్య నాకు దేవుడు, వదిన నాకు దేవత, వదినే నాకు అన్నీ అని అన్నాడు. అందుకని వదికి దండం పెట్టాడు. అన్నయ్యకి వెళ్ళి దండం పెట్టి అన్నయ్య 5 కోట్లు ఇచ్చాడు, ప్లస్ తన కోసం మాట్లాడాడు. అందుకని అన్నయ్యకి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక్కడ అర్జున్ లేడేంటి? ఏం ప్రశ్న? అనవసరం కెలకటాలు అయ్యేది. మీడియాకి పని పాట లేకుండా కలిగే విషయాలు నేను చెప్తాను కదా. అదే అక్కడ అన్నయ్య దగ్గర ఆశీర్వాదానికి వెళ్తే ఆయన అది రొటీను. ఎవ్వరు లేరు బయట. కుటుంబం ఆయనకు చిరంజీవి గారి కుటుంబము ఎవ్వరు లేరు. మీరు పుట్టించే తప్పితే అక్కడికి వెళ్ళి చిరంజీవి ఇంటికి వెళ్ళాడు, అన్నయ్య ఇంటికి వెళ్ళాడు అంటే ఆశీర్వాదం మామూలు, ఈ పెద్ద విశేషం కాదు. ఎవరైనా గెలిచినాక అన్నయ్య దగ్గర, తండ్రి దగ్గర, తన పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకుని అలా రొటీన్గా వెళ్ళాడు. అదేదో అసలు భూప్రపంచంలో ఎవరు చేయని విషయంలాగా, భూప్రపంచంలో ఎవరు ఆశీర్వాదం తీసుకుంటానికి వెళ్ళలాగా ఇక్కడ ఒకటే జరిగినట్టు ఎందుకు అంత హైపు? ప్రతి విషయానికి కదిలితే ఒక హైపు, కూర్చుంటే ఒక హైపు, నుంచుంటే ఒక హైపు. వై దట్ నాన్ సెన్స్? ఇది రొటీన్. గెలిచినాక అన్నయ్య దగ్గర ఆశీర్వాదం, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఎక్కడో ఊర్లో ఉన్నారు కనుక అన్నయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. అన్నయ్య దేవుడు అని 10 సార్లు చెప్పాడు, ఇవాళ కొత్తగా చెప్పక్కర్లా, తీసుకున్నాడు. అంతే. అది రొటీన్ కార్యక్రమం. అది దానికి ఏదో ఒక స్పెషలైజ్ ఇచ్చి, దానికి ఒక కవరింగ్ ఇచ్చి, ఎవ్వరు భూప్రపంచంలో ఇంతవరకు ఎవరు గెలిచిన తర్వాత ఇలా ఆశీర్వాదానికి వెళ్ళలేదు. ఆయన ఏపీ పిచ్చి పిచ్చి హైపులు ఇవన్నీ చెప్తే ఇలా అతను చెప్పేశాడు ఫ్రెండ్గా వెళ్ళానని, నిజాయితీగా చెప్పాడు. అది అర్థం చేసుకుని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఆలోచించాలి. అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ వాడయ్యి ఉండి మోడీ గారు గుజరాత్కి అంబాసిడర్గా చేయమంటే వైబ్రెంట్ గుజరాత్ ఆయన పెట్టి గుజరాత్ కోసం అంబాసిడర్గా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి చేస్తే ఆయన గుజరాత్ కోసం అన్నీ చేస్తూ ఉన్నాడు, ప్రమోషన్ చేస్తూ ఉన్నాడు. ఆ టైంలో జయా బచ్చన్ పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది. మరి వీళ్ళిద్దరు పోటాడుకున్నారా? నువ్వు నా పెళ్ళాం కాదు, నువ్వు నా మొగుడు కాదు అనుకున్నారా? అమితాబ్ బచ్చన్ ఒకటే చెప్పాడు, రాజకీయాల్లో ఉన్నాం, ఎవరి అభిప్రాయాలు వారిది. ఆవిడ అభిప్రాయం మోడీ గారిని పార్లమెంట్లో అడగాలి, యాజ్ ఎంపీ అడిగింది. ఇక్కడ నేను గుజరాత్ వైబ్రెంట్ ప్రోగ్రాము నాకు నచ్చింది, నన్ను అడిగారు ప్రమోట్ చేయమని. చాలా ఆనందంగా నేను దేశం మొత్తానికి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాను. దీంట్లో ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడానికి ఏముంది అన్నాడు. అది పెద్దరికం. అతను ఎప్పుడైతే వెళ్ళాడు, తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం నిలబడి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం ఏ పరిస్థితి అయినా స్నేహబంధం, నేను ఇప్పుడు రాలేను అని అనలేక వెళ్ళాడు. మాట ఇచ్చాడు కనుక వెళ్ళాడు. వెళ్ళి కూడా చెప్పాడు, నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, కేవలం నా స్నేహితుడిని గెలిపించండి అని అడగడానికి వచ్చాను అని ఓపెన్గా చెప్పాడు. ఇంకా దాని మీద ట్రోల్స్ చేయటం కన్నా బుద్ధి లేదు. ఎవరికైనా ట్రోల్ చేస్తే దాని మీద ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, ఇంగిత జ్ఞానం, విచక్షణ లేకపోతే చేయటం. అది ఓపెన్గా చెప్పాక అంతే. ఇక్కడ దానిగా పెట్టుకుని ఇక్కడికి ఆయన రాలేదు, ఎందుకు వస్తాడయ్యా? నా ఇంటికి నా తమ్ముడు వచ్చాడు అనుకో, నా అందరూ వస్తారు, నాకు తెలిసి వాళ్ళదు. నా తమ్ముడు వస్తాడు, అన్నయ్య వస్తాడు, అయిపోయింది. నా తమ్ముడు, నా వైఫ్ ఉంటుంది, నా పిల్లలు ఉంటారు, ఆయన పిల్లలతో వస్తాడు. ఊరందరిని పిలుస్తామా? ఏం పిచ్చివాగుళ్ళు.
సో ఫైనల్గా ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా అసలు ఇప్పుడు ఎలా ఉండబోతుంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నారు మీ మాటలో? ఎలా ఉండబోతుంది, చాలా ముందు ముసలి పండుగ అంతేనా? అంతే. రాబోయే 3 నెలల్లో అనేక విషయాల్లో అటు కేంద్రంలోనూ ఇక్కడను అనేక మార్పులు చేర్పులు, అనేక విషమ పరీక్షలు, అనేక వికృత విన్యాసాలు, రాజకీయ విన్యాసాలు, కుట్రలు అన్నీ చాలా జరగబోయే అవకాశం ఉంది. 3 రోజులు నేషనల్ లెవెల్లోనూ ఇక్కడ ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు. కనుక చూద్దాం ఎవరు పన్నాగం నెగ్గుతుంది, ఎవరు వ్యూహం ఫలిస్తుంది, ఎవరు ఏంటి అని ఈ రాబోయే 3 నెలలు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.